సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. చిత్రకవిత్వం ఆ ప్రక్రియ విధానం వల్ల తెలుగు భాష నైపుణ్యం ఎట్లా పెరుగుతుంది అనే దాని మీద శ్రీ లోకనాథం గారు ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. నమస్తే. తెలుగు భాష తెలుగు భాషని తేనె నులుకు భాషని మాధుర్యమైనటువంటి భాషని ఎందరెందరో కూడా తెలియజేసినారు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ఈ తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రముఖుల చేత ప్రశంసించబడినది. అంటే ఈ తెలుగులో అనేక ప్రక్రియలు ఉన్నాయి. అందులో చిత్రకవిత్వం అనేది ఒక భాగం. పద్య రచనలో చిత్రకవిత్వం. ఈ చిత్రకవిత్వం అనేది ఏమిటి అని అంటే, ఇది చిత్రంగా ఉందే. ఏమిటి విచిత్రము? మామూలుగా కాకుండా కొంత వైవిధ్యభరితంగా ఉంది. అంటే పదజాలంలో శబ్ద చిత్రం ఉందా, అలంకార చిత్రం ఉందా, పద్యములో గర్భస్థంగా ఉందా, గర్భ కవిత్వం ఉందా, ఆ పద్యములో బంధ కవిత్వం ఉందా, ఈ బంధాలలో ఎన్ని రకాల బంధాలు ఉన్నాయి, కిరీట బంధం ఉందా, తటాక బంధం ఉందా, నాగబంధం ఉందా, ఇట్లా దళ పద్మబంధం ఉందా, మహానాగ బంధం ఉందా, అంటే బంధములు ఒక రథబంధం ఉందా, అంటే ఈ పద్యములో ఉన్నటువంటి అక్షరాలనే ఒక క్రమ పద్ధతిలో మనము వాటిని ఏర్పరిస్తే రథాకారములో అక్షరాలన్నీ కూర్చబడితే అది రథబంధము. లేదు ఒక నాగుపాము అన్ని చుట్టులన్నీ తిరుక్కొని పడగ నుంచి కింద వరకు తోక వరకు అక్షరాలను అమర్చుకుంటా పోతే ఆ విధానంలో పద్యం రాయగలిగితే అది నాగబంధము. మహానాగబంధము అంటే 4 కానీ 5 కానీ 72 నాగబంధాలుతో 72 పాములతో తీసుకొని ఆ పద్యాలంతా కూడా దాంట్లో అమర్చినటువంటి నైపుణ్యం. అంటే మామూలు వాళ్ళు అది చేయలేరు కదా, నైపుణ్యం ఉండాలి. అటువంటి స్కిల్, ఒక బుద్ధి కుశలత, ఆ బుద్ధి కుశలత ద్వారా అటువంటి బంధాలన్నీ కూడా చేయగలరు. ఇట్లనే గర్భకవిత్వం అనేది కూడా ఒక పద్యములో లోపల అంతర్భాగంగా ఇంకొక పద్యం ఉంటే అది గర్భకవిత్వము. ఒకటి కాదు, ఒక పద్యములో 2 పద్యాలు, 3 పద్యాలు, 4 పద్యాలు, 5 పద్యాలు, 6 పద్యాలు, 9 పద్యాలు కూడా ఉన్నాయి. అది గర్భకవిత్వం. అంతేకాదు చిత్రకవిత్వం. కాశీపతి అవధాని గారు ఒక పద్యం రాసి 30 రకాలైనటువంటి అర్థాలు చెప్పగలిగినారు. అది విచిత్రంగా ఉంది కదా అందరికీ. మామూలుగా ఒక పద్యం రాయడమే. పద్యము రాయుటే గగనము, పద్యము రాయుటే గగనము, పద్యములో పద్యముంచి భావము చెడకన్. అంటే పద్యములో పద్యం ఉంచి ఇంకో పద్యాన్ని ఉంచి దాంట్లో అమర్చి దాంట్లో గర్భస్థం చేసి భావము చెడకన్. భావము దీంట్లో చెడకూడదు, దానిలో చెడకూడదు. అంటే గర్భంలో ఉండేటువంటి పద్యములో భావం చెడకూడదు, తల్లి మాతృకైనటువంటి ఆ పద్యానికి కూడా భావం చదువు. హృదయముగా రచించుటే. ఈ గర్భ కవిత్వం అంత హృదయంగా చోద్యం కాదా ఇది అని చెప్తారు. అటువంటి పద్యాలను కూడా మనం ఈ చిత్ర కవిత్వంలో చూడవచ్చు. శీర్షపద్యం ఉంది. ఆ శీర్షపద్యములో స్కంద పద్యాలను చొప్పిస్తారు.
అంటే శేషపద్యం పాటికి శేషపద్యం ఉంటుంది. దాని లోపల మరికొన్ని కంద పద్యాలు చెప్తారు. అట్లనే మణిగణ నికర కందం అని అంటారు. అది నిగూఢంగా ఉంటుంది. దాంట్లో మణిగణ నికర వృత్తం కూడా దాంట్లోనే అంతర్భాగం అయి ఉంటుంది. అట్లా ఈ కవి యొక్క నైపుణ్యము, నిపుణత్వం చేత రకరకాలైనటువంటి పద్యాలను ఇతను చేకూర్చగలడు అనేది ఈ చిత్ర కవిత్వం. ఇప్పుడు మనం ఆ చిత్ర కవిత్వాన్ని గురించి తెలుసుకుంటూ ఈ తెలుగు భాషలో రకరకాలైనటువంటి ఈ పద్యాలు ఉన్నాయి. చంపకమాలలో మరి చేటగీసిని ఏ విధంగా మనము గర్భస్థం చేయొచ్చు అనేది మనము తెలుసుకుంటున్నాం. ఇది వరకు ఒక చంపకమాలకు ఎటువంటి గణాలు ఉన్నాయి, మన తదుపరి అంతర్భాగమైనటువంటి దానిలో ఎటువంటి గణాలు ఉన్నాయి అనేది మనము పద్యం ద్వారా చూపించాలి. అంటే దానికి ఉన్నటువంటి గణాలు ఉండాలి, ఈ పద్యంలో ఉన్నటువంటి గణాలు సరిపోవాలి. వాటికంతా కూడా ఎక్కడా కూడా భావం చెడకూడదు, అవి అంతర్భాగంగా ఉండాలా. ప్రాస, యతి, గణాలన్నీ కూడా ఉండాలి. అంటే పద్యానికి ఉన్నటువంటి లక్షణములంతా అక్కడ కూడా ఉండాలి. అట్లా ఉపయోగించి పద్యం రాస్తే అది గర్భ కవిత్వం లేదా బంధ కవిత్వం. బంధ కవిత్వంలో ఏం చెప్తారు? మనము చామర బంధము, ఆ చామరము ఉండే పుష్పముగా ఎట్లా ఉంటుందో విధంగా, అట్లనే శార్ంగ్య బంధము అంటే ఒక ధనుస్సు ఆకారములో మనము చేయగలిగితే అది గోమూత్రికా బంధము. ఇట్లా రకరకాలైనటువంటి బంధాలను మనం చేయవచ్చు. అందుకని ఇప్పుడు గోమూత్రికా బంధం అంటాడు. కీర్తి హీర కీర్తి సారస సరపురహర శంకరధరమూర్తి సారస సరపురహర శరశరధరమూర్తి శౌరధర ధీర శౌరి నారద గరళధర ఖచర నరసుర వంద్య. అంటే ఈ గోమూత్రికా బంధములో ఒక అక్షరము అది మధ్యలో ఉండి పైన కింద అక్షరాలు మారుతూ ఆ మధ్యతో ఈ పదాన్ని పేర్చుకుంటా పోతాడు. అది ఒక నైపుణ్యం. అంటే ఇక్కడ ఏ విధంగా కూర్చున్నాడు ఈయన? ఆరధర హా కింద పెట్టాడు, రా వచ్చి మధ్యలో హారధర అనే మళ్ళా రా అక్కడికి వచ్చినది. రా అంటే హారధర మూర్తి అని చెప్పి మళ్ళా హీరా అని వచ్చినది, మళ్ళా రా వచ్చింది. అంతా మధ్యలో అంతా రాలు వచ్చినాయి. ఎక్కడైనా మార్పితే అక్కడ దాన్ని మనం చూడవచ్చు అన్నమాట. అట్లా సారసద ఇక్కడ ఈ పద్యాన్ని మీరు గమనించే హార ధర హీర కీర్తి సారస సరపుర హర శరశరధరమూర్తి. అంటే ఈ మధ్యలో రారా అని వచ్చినదంతా మధ్య లైన్ లేకి తీసుకొని వచ్చి పైన ఒకటి కింద, అంటే ఈ గోమూత్రికా బంధం ఏ విధంగా ఉందో ఆ విధంగా తయారైతుంది. ఇదే పద్యాన్ని కూడా ఇంకొక బంధంలో కూడా అమర్చవచ్చు. అంటే వృక్షాలు అవే హారధర హీర కీర్తి సారస సరపురహర శరశరధర మూర్తి సౌరధర ధీర శౌరి నారద గరళధర ఖచర నరసుర వంద్య. ఇక్కడ ఈ ఈ పద్యాన్ని త్రిశూల బంధములో బంధిస్తున్నాడు. అక్షరాలేమో అవే. అది ఎట్లా బంధిస్తున్నాడు అంటే ఇక్కడ హారధర హీర అని కింద ఒక మధ్యలో రా తీసుకొని వచ్చి కీర్తి సారస సార సరసర అనే అక్షరాలంతా ఈ
త్రిశూలానికి ఉన్నటువంటి స్తంభం లేక అన్ని అక్షరాలు పేర్చినాడు. మరలా అక్కడికి వచ్చేసరికి 3 విధాలుగా పైన ఏం చేశాడు, శరధర సోరసు అని శరధర శరధర రా మధ్యలో ఉంటుంది, శరధర మూర్తి మూర్తి అని పెట్టాడు. తర్వాత ఏం చేశాడు, ఒక్కొక్క లైన్ లాస్ట్ లో సౌరధర ధీర శౌరి అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి త్రిశూలంలో ఏం పెట్టాడు, సౌర ధర ధీర శౌరి అనేది కామన్ గా చూపించినాడు. అంటే ఈ విధానంలో ఈ ఇక్కడ ఉన్న ధీర అనే కాడ శౌరి మళ్ళా పైకి తీసుకొని వచ్చినాడు. ఇంకొక త్రిశూలంలో ఉన్నటువంటి ఇంకొక దానికి తీసుకొని వచ్చి చౌరి నారద గరల ధర, ఆ ధర త్రిశూలంలో ఉండే మధ్యలో ఉంది కదా, దాంట్లో కలిపినాడు. ఖచర ఖచర సర స్వర వంద్య స్వర వంద్య నర స్వర వంద్య అని ఖచర వంద్య అని 3వ త్రిశూలంలో 3 ఉంటాయి కదా, త్రిశూలం ఈ మాదిరి. ఆ త్రిశూలములో ఈ 3 ఒక దాంట్లో నరస్వర వంద్య అని పెట్టాడు, ఒక దాంట్లో శౌరి నారద గరళధరని పెట్టాడు, మధ్య దాంట్లో సౌరధర ధీర శౌరి అని పెట్టుకుంటూ ఈ కింద అక్షరాలంతా కూడా శంఖాక ఒక కడ్డీ మనం ఆ త్రిశూలానికి ఒక బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ని తీసుకొని ఆ కర్ర మాదిరి దాంట్లో బంధించాడు. అంటే ఒక పద్యమే ఇక్కడ, అదే అక్షరాలు. ఆ అక్షరాలను ఇవి ఏ విధంగా వీటిని బంధించవచ్చు అనే ఒక తెలివిగా ఈ అక్షరాలనే నేను రకరకాల బంధంలో చేయవచ్చు అని కవి ఆ అక్షరాలను ఆ ఆకారంలోకి మార్చుకుంటున్నాడు. అంటే ఇవి ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఒక అక్షరము ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉండాలి. అప్పుడు మనము ఆ అక్షరాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనము పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఇదే పద్యాన్ని అప్పుడు ధనుస్సు ఆకారంలో ఇచ్చాడు. అంటే ఇది వరకు త్రిశూలానికి ఉన్నటువంటి కర్ర లేకపోతే ఆ చక్కగా ఉన్నటువంటి పైన 3 త్రిశూలాలు ఉంటే కింద మనము ఒక స్టెమ్ మాదిరి ఒక కడ్డీ మాదిరి ఉన్న దానిలో ఇక్కడ బాణంలో ఆ కడ్డీని ఇచ్చినాడు. ఈ 3 చోట త్రిశూలంలో ఉన్నటువంటి అక్షరాలు వచ్చి ఈ మధ్యలో 2 ఆకారంలో ఆ ధనుస్సు ఆకారంలో 2 ఉంచాడు. ఆ మధ్యలో ఒకటి పెట్టి అది ధనుస్సు ఆకారంలో అదే అక్షరాలు చేకూర్చాడు. అంటే ఇది చిత్రం ఉంది, ఒక బంధం ఉంది దీంట్లో. ఆ బంధాన్ని ఎన్ని రకాలుగా చేయవచ్చు అని తన ప్రజ్ఞను ఉపయోగించి చేస్తున్నాడు కవి. అంటే అట్లా కూడా మనము చేయవచ్చు. ఒకే పద్యము దానినే ఇప్పుడు ఇంకొక రకం కూడా చేశారు, ఖడ్గబంధం అన్నాడు. ఈయన ఖడ్గబంధము పైన ఖడ్గానికి 3 రకాలుగానటువంటి త్రిశూలంలో ఉన్నట్టు 3 రకాలు పొడుగ్గా పెట్టాడు. 3 కలిపి ఒక పిడికిలు పట్టుకున్నాడు. ఖడ్గాన్ని ఆ విధంగా పెట్టి అక్కడ ఏమన్నా హార ధర హీర, కిందేమో ఒక ఇట్లా మనం పట్టుకున్నప్పుడు కింద ఒక అక్షరం హార, హారాకు పక్క ధీర హార ధర హీర. అప్పటికి ఆ 3 అక్షరాలు ధారాహి, కిందేమో హార. అంటే ఈ వాటిని మార్చుకుంటూ పోతూ మళ్ళా ఏం చేశాడు, సారసధర పురహర సరసరధర మూర్తి అని ఈ అక్షరాలు ఇక్కడి నుంచి ఆ 3 ఖడ్గాకారంలో 3 లైన్లు గీసుకొని దాన్ని ఖడ్గానికి తిప్పినాడు. అంటే ఇంతకు ముందేమో ఆ స్టెమ్లో లేకపోతే ఆ కడ్డీలో ఉన్నారు. ఇప్పుడు ఆ 3 త్రిశూలం మాదిరి అక్షరాలు పెంచుకున్నాడు, దాంట్లో పెట్టేశాడు. ఒక్కొక్క గడి వేసుకోండి, లేదా గడి లేకపోతే
ఓ ఆకారంలో వేసుకొని ఒక్కొక్క అక్షరాన్ని పెట్టుకుంటూ పోరు. అంటే ఇక్కడ అదే అక్షరాలను ఖడ్గాకారంలో తిప్పగలిగినాడు. అన్ని పద్యాలు అట్లా చేయలేరు. అన్ని పద్యాలు ఆ విధంగా మన అమెరికా జరగవు. కాబట్టి ఆ అక్షరాలను ఏ విధంగా అయితే ఎటు ఆకారం దీన్ని తీసుకొని రావచ్చు అనేది అతని మెదడులో ఉంటుంది. దాని ప్రకారం పెడతాడు. అంటే స్టార్ట్ చేసేది ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఆ పునరుక్తి అయినటువంటి అక్షరాన్ని మధ్యలో ఎక్కడ పెట్టాలి, అంటే అది మధ్యస్థం చేసి ఈ సైడు రా ఇక్కడ పెట్టే హేర, ధీర, హీర, హార, హారం. ఈ రా ఇక్కడనే ఉంటుంది. అది హారం కావచ్చు, ధీర కావచ్చు, శూర కావచ్చు. ఇట్లా గరల, ధర, నర, సుర. అంటే రా మధ్యలో పెడతాడు, నా ఈ పక్కన పెడతాడు, సు ఇంకొకరు పెడతారు. దాన్ని చదివేటప్పుడు నర సుర. అంటే నా రా సుర అంటే రా మధ్యలో పెట్టాడు. ఆ 2 సార్లు వచ్చినటువంటి రాను ఈ నా మొదట్లో పెట్టి మధ్యలో రా పెట్టాడు నరా. సుర అంటే ఈ పక్క సు పెడతాడు. మళ్ళా మనం పలికేటప్పుడేమో ఈ పక్క మధ్యలో రా అని తీసుకోవాలి. అట్లా రిపీట్ అయ్యే అక్షరాన్ని దాన్ని మధ్యలో ఉంచి ఆ మధ్యలో అటు ఇటు రెండిటితో కలిపి చదివితే అప్పుడు నరసుర. అప్పుడు 3 అక్షరాలు సౌర, ధర, ధీర, శౌరి అన్నాడు. అక్కడ కూడా రా వచ్చినది కాబట్టి రా పెట్టి ఒక చోటేమో ధీ పెడతాడు, అంటే ధీర మధ్యలో రా వచ్చి. మళ్ళా శౌరి ఉంది. అప్పుడు ఈ శవు ఈ పక్క అని పెట్టి ధర అని అన్నప్పుడు ధా ఇక్కడ పెడతారు. అట్లా పురహర అన్నాడు, పురహర అన్నాడు. ఓ రా, రా మధ్యలో పెడతాడు, పూ అక్షరాన్ని ముందు పెడతాడు, హర అనే దాంట్లో హా పక్కన పెట్టి రా ఇట్లా తీసుకుంటాడు. అట్లా అవి ఏ బంధాలలో ఇముడుతాయి. శంఖ చక్రం మాదిరినా, ఖడ్గం మాదిరినా, లేకపోతే బాణం మాదిరినా ఏ విధంగా దీన్ని మనము చేయవచ్చు, ఖడ్గము చేయొచ్చు. ఇదే అక్షరాలను కూడా శంఖబంధము, శంఖ ఆకారంలో ఉన్నాడు. ఏమి శంఖానికి పైన మనము ఇప్పుడు శంకు చక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖానికి పైన ఒక శంఖాహారంలో వేసినాడు. దానికి హార, ధర, హా రా మధ్యలో పెట్టాడు, ధర, హీర అని ఉపయోగించి మళ్ళా హీర కీర్తి రావాలి కదా. హీర కీర్తి అనేదాన్ని హీర పెట్టి కీర్తి అనేదాన్ని శంఖములోకి తీసుకొని మళ్ళా మూర్తి. ఇట్లా ఆ అక్షరాలనే తీసుకొని వస్తూ హారధర, హీర, కీర్తి ఈ కొంచెం బొమ్మలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది, కనుగొచ్చు. అయినప్పటికి కూడా మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. మనం బొమ్మ గీసుకొని ఆ బొమ్మల్లో మనము వీటిని మనం చేయగలమని 4-5 సార్లు ప్రయత్నం చేస్తే వస్తుందన్నమాట. ఇప్పుడు రా మధ్యలో పెట్టాడు హార, ధర, హీర, కీర్తి అన్నాడు, దాని కింద పెట్టాడు. ఆ శంఖం మధ్యలో తీసుకొని వచ్చి కీర్తి. మూర్తి అనేది వచ్చినది కదా, ఆ మూర్తి కాడ ఈ ధరమూర్తి అని పెట్టాడు. ఇట్లా ఈ సైడు శరహర అనే కాడ శంఖాహారంలో శర. అట్లా ఈ అక్షరాలను మధ్యలో ఉన్నట్టు తీసుకొని ఈ కన్నడ పద్యంలో ఉన్నటువంటి అక్షరాలు తీసుకొని ఆఖరికి ఏమన్నాడు, చెవురి అనేదాన్ని కిందకు తీసుకొని వచ్చినాడు. 3వ లైన్ సౌరధర, ధీర, శౌరి అనేదాన్ని కింద ఈ చక్రములు అట్లా తిప్పి అక్కడ శౌరి అని చూపించాడు. తరువాత ఆ 4వ పాదం అంతా ఈ శంఖ చక్రంలో ఎట్లా శంకు ఎట్లుంటుందో ఒక సైడ్ నుంచి ఒక లైన్ బానిచ్చినాడు, ఇంకొక సైడ్ నుంచి ఇంకొక లైన్లు బానిచ్చి అక్కడ శంఖ ఆకారంలో ఈ అక్షరాలను పేర్చినాడు. అంటే ఒక అక్షరము దిరుక్తమైనప్పుడు దాన్ని మధ్యలో ఉంచి ఆ ఆకారాన్ని శంఖ చక్రాలకు ఒక మధ్యలో పైన శంకు పైన శిఖరం ఉన్నట్టుంటుంది కదా, అక్కడ ఒక 4 అక్షరాలు మధ్యలో రాబెట్టి ఈ సైడు ఆ సైడ్ పెట్టారు. తక్కినదంతా ఈ శంకు ఆకారంలో తీసుకున్నాడు. ఆఖరి కింద చిన్నది ఉంటది కదా,
ఆ శంకు అనేది. ఆ కింద శౌరి అని చూపించారు అనమాట. ఆ విధానంగా ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క ఆకారంలో ఒకే పద్యాన్ని రకరకాలుగా చేయగలిగినాడు. ఇంకా ఇదే పద్యాన్ని చక్రబంధం అన్నాడు. అంటే ఒక చక్రం మాదిరి వేస్తాడు. ఆ ఒక చక్రం రౌండ్ మాదిరి వేసి మళ్ళా పైన చూపిన ముందు చెప్పిన దాంట్లో ఆ శంఖబంధములో ఉన్నట్లే ఈ హార ధర హీర కీర్తి అనేది పైన పెట్టాడు. ఈ సుదర్శన చక్రం మాదిరి ఈ 4 లైన్లో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అక్షరాలను ఈ రౌండ్గా ఈ ఈ చక్రంలో తిప్పినాడు. కింద ఒక మల ధర ధీర అనే దానికి కింద పెట్టాడు. ఆ విధానంలో ఎన్ని రకాలలో దీన్ని ప్రయోగించాలనో ప్రయోగించేదానికి చూస్తాడు. అంటే ముందుగా ఊహించాడు. ఆ ఊహకు ఆ ఆ అక్షరాలు మనం ఏ విధంగా అమరిస్తే అమరి అమరిస్తే ఆకారం వస్తుందో చూసుకుంటాడు. అవసరమైతే అక్కడ కొన్ని బ్లాక్స్ మాదిరో లేకపోతే ఒక ఆకారంలో వదిలిపెట్టుకుంటూ ఒక చక్రాకారంలో చక్రబంధంగా తీర్చిదిద్దాడు. అంటే ఒకే పద్యాన్ని 10 రకాలుగా ఇంకా అవసరమైతే అది చదరంగంలో గానో లేకపోతే ఒక రథములో రథాకారములో ఏర్పరచడము, ఇట్లా ఒక నాగబంధములో ఏర్పరచడం. అంటే వారి వారి నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకొని అక్షరాన్ని పునరావృతమయ్యే విధానంగా చేసుకొని వివిధ వివిధ రకాలైనటువంటి ఆకారాలలో పద్యాన్ని దిద్దుతాడు. దీన్ని చిత్రము అంటే ఈ అక్షరాలు ఒక బంధించబడినాయి ఒక చిత్రములో. ఆ ఏం చిత్రాలు ఇక్కడ? ఒక శంఖు, ఒక చక్రము, ఒక బాణము, ఆ విధంగా ఒక ఖడ్గము, ఇట్లా రకరకాలైనటువంటి ఖడ్గబంధము, త్రిశూల బంధము. ఖడ్గానికి త్రిశూలానికి మనము ఈ పైన 3 కొమ్ములు మాదిరి పెడితే అది త్రిశూలం అవుతుంది. అప్పుడు ఒక పాదములోని అక్షరాలలో ఆ త్రిశూలంలో మధ్యలో 2-3 అక్షరాలు పెట్టుకొని ఈ సైడు ఆ సైడు అంటే త్రిశూలాకారంలో ఆ అక్షరాలను అమర్చుకుంటాడు అన్నమాట. అప్పటికి ఆయనకు ఇక్కడ ఏమో త్రిశూలం వచ్చింది. ఖడ్గములోకి వస్తే అదే అక్షరాలను ఒక లైన్ గీసుకొని లేకపోతే ఖడ్గం ఎడల్పుగా పెట్టుకొని 3 రకాలుగా 3 లైన్లుగా చూసుకుంటాడు. ఈ త్రిశూలంలో చూపించినటువంటి అక్షరాలనే అదే అక్షరాలను ఆ ఖడ్గములో కూడా అమర్చి ఖడ్గం ఒక మనం చేతితో పట్టుకున్న పిడికిల దగ్గర ఈ శంకు చక్రంలో అమర్చినటువంటి అక్షరాలనే తీసుకొని వచ్చి అక్కడ పెడతాడు. అంత మొత్తానికి మనం దీనివల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే పద్యం చిన్నదైనా దీంట్లో బంధాలు ఎన్ని రకాలుగా ఈ బంధాన్ని వేయగలము. ఒక రకం బంధం వేసేదే కష్టంగా ఉంటుంది. కాబట్టి తెలివైనటువంటి వాళ్ళు ఒకే పద్యాన్ని దాంట్లో ఉన్నటువంటి అక్షరాలను తీసుకొని వివిధ బంధాలలో చేస్తున్నారు. అంటే మనం తెలుసుకున్నది ఏంటంటే ఒక పద్యాన్ని ఒక బంధములో అది నాగబంధం కానీ ఒక తటాకం బంధం కానీ, అంటే తటాకం మాదిరి పైన చుట్టూ ఉంటే ఆ అక్షరాలను అమర్చగలగా. అంటే ఇది ఈ అక్షరాలను ఎక్కడెక్కడ ఏ విధంగా అమర్చుకోవచ్చు అనే యొక్క నైపుణ్యము పెంపొందుతా ఉంది. లేదు పద్యం మామూలుగా అయితే పద్యం మామూలుగానే ఉంటుంది. కానీ ఈ తటాక బంధంలో 4 చోట్ల 4 కోణాల్లో ఒకే అక్షరాన్ని తీసి పెడితే అప్పుడు ఆ 4 మూలలో సమంగా వచ్చినట్లు ఎన్ని తటాక బంధంలో వేస్తాడు. అట్లా కాకుండా నాగుపాము చుట్టుకొని ఉంటుంది. ఆ మధ్యలో అటు ఇటు చుట్టుకున్నప్పుడు అక్కడ ఆ అక్షరం రిపీట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇట్లా ఆ బంధాన్ని నిర్మించేదానికి అతను అటువంటి పదాలను ఎన్నుకుంటాడు. అంటే ఈ బంధములో ఈ పేరు రావాలా, ఈ అక్షరం రావాలని నిర్ణయించుకుంటాడు. అనేది ఒక నైపుణ్యం అన్నమాట. నేను ఈ బంధంలో ఈ బంధంలో వేయాలంటే నాకు ఇటువంటి అక్షరం అది రాగానో బాగానో ఏదో ఆయన మెదల్లో ఉన్నటువంటి అక్షరాన్ని
ఇంకొక చోట అది మరలా రావాలని తలంచినప్పుడు యొక్క నైపుణ్యాలను, ఆ అక్షర నైపుణ్యం, ఆ అక్షరాన్ని మాటి మాటికి పునరావృత్తి చేసే విధానంగా చేసుకోగలిగితే, అంటే ఆయన అక్షరాలతో ఆడుకుంటున్నాడు. అంటే ఒక చిత్రాన్ని తయారు చేస్తున్నాడు. అంటే అక్షరాలు ఈయన చెప్పినా ఎక్కడ చెప్తే అక్కడ పడి ఉండాలా, కానీ పద్యం రావాలా. అక్కడ ఆ పద్యంలో ఉన్నటువంటి నియమాలను అనుసరిస్తాడు. ఇక్కడ ఒక బంధం వేస్తాడు. ఆ విధంగా రూపకల్పన చేసిన దానివల్ల ఈ పద్యములో పద్యానికి పద్యం రాస్తాడు. ఇన్ని రకాలైనటువంటి బంధాలను చిత్రీకరించే నైపుణ్యాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి నైపుణ్యాలంతా కూడా పద్యం రాసే కవులు కూడా మీరంతా ప్రయత్నించి మంచి నిపుణులుగా తయారు కావాలని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదములు. చిత్రకవిత్వం తెలుగు భాషా నైపుణ్యం అనే అంశంపై ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.